నిన్న జరిగిన కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు ఉగ్ర రూపం చూపెట్టిందని చెప్పాలుల్లా. నేను ఒక శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ మీటింగ్ పెడితే నన్ను మీటింగ్కి ఎందుకు వచ్చినవని అడిగే హక్కు నీకెక్కడిది అని జరిగిన సభ సాక్షిగా అందరినీ దుమ్ము దులిపి బాడేసిండు. మరి ఇక సార్ ముచ్చట ఏందో చూడుండ్రి. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్ నిన్న జరిగిన జిల్లా పరిషత్ సభలో చాలా గరం అవుతున్నాడనే చెప్పాలి. ఎందుకంటే నేను ఒక ప్రజాప్రతినిధి, నాకు జనాల మీద విద్య మీద సమీక్ష పెట్టి సమస్యలను తెలుసుకునే అధికారం లేదా అని అక్కడ ఉన్న అధికారుల మీద మస్తు మండిపడ్డాడు. విద్యా సమస్యల మీద మీటింగ్ పెడుతుంటే సమస్యలు ఏమి మాట్లాడకపోగా మీటింగ్ పెట్టిన నన్ను ఇక్కడికి ఎందుకు వచ్చినావని నువ్వు ఏం పని అని అంటాడా. ఒక ప్రజాప్రతినిధి పట్టుకొని ఎంబట D1 పదవి నుంచి వెళ్ళి తీసేయలే, లేదంటే ఇక్కడే నిరసన చేస్తామని అన్నాడు. ఇది ప్రజాప్రతినిధులను అవమానించడం కాకపోతే ఏందని వాళ్ళందరి మీద సార్ నిప్పులు జరిగిండు. ఎంఈఓలు అందరికి నోటీసులు ఇచ్చి విధుల నుంచి తొలగించాలని అన్నాడు. నేను ఒక శాసనసభ్యుడిగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రివ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉండదా లేదా? ఫస్ట్ నాకు జవాబు చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంఈఓలకి ఎమ్మెల్యే పెట్టిన రివ్యూ మీటింగ్ ఎట్లా పోతానని అడుగుతాడు డిఓ. ఏ రైతు నన్ను అడగడానికి ఆన్ వాట్ బేసిస్ డిడ్ హి గివ్ దిస్ నోటీస్ టు ఎంఈఓ? 100% ఈ డిఓ ఇంటైతే ఇచ్చిపెట్టా మీ రిటైర్మెంట్ దగ్గరకు ఉన్నది, కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వారికి ఈ సమావేశం జరిగేదే లేదు. మేడం ఎట్టు పరిస్థితి రేపు ఐ విల్ మూవ్ దిస్ టు ప్రివిలేజ్ క్వశ్చన్. రేపు స్పీకర్ గారు కూడా ప్రివిలేజ్ క్వశ్చన్ మూవ్ చేస్తారు మీద. నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వము డిస్ట్రిక్ట్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టవలసింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీసులు పంపుతారా? ఎంఈఓలకి డిమోషన్ ఇస్తారా? ఇది ఏంటిది పద్ధతి? నేను డిమాండ్ చేస్తున్నా, ఫస్ట్ థింగ్ డిఓని సస్పెండ్ చేయాలి, ఎట్టు పరిస్థితిలో డిఓని సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. గౌరవ చైర్మన్ గారు డిఓని సస్పెండ్ చేయాలని నేను తీర్మానంలో పాస్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే డిఓని కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి. వెంటనే డిఓని ఈ సభలో ఉన్న సమాధానం కూడా మద్దతు తెలుపుతున్నాం. దయచేసి సమాధానం చెప్పాలి. జవాబు చెప్పండి, వెళ్ళిపోతుంది. జవాబు చెప్పండి, మీరు చెప్పండి. మీరు నేను ఎమ్మెల్యేగా అరే కూర్చోయే నువ్వు ఇన్సల్టింగ్ us. No, how is that you are? How is that you sent a letter?